వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి మాడుగల మండలం చంద్రాయన్పల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన డోనాల సత్యనారాయణ రెడ్డి జ్ఞాపకార్థకంగా కుమారుడు డోనాల శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లతో బండలాగుడు పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎంపీటీసీ జైపాల్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. బండలాగుడు పోటీలో మొత్తము 13 ఎడ్ల జాతులు పాల్గొన్నాయి. పోటీలో ప్రథమ బహుమతి తిరుగుడు జగ్గయ్య యాదవ్కు 10,000 నగదు బహుమతి అందజేశారు. రెండవ బహుమతి తిరుడు శ్రీనివాస్ యాదవ్కు 5,000, మూడవ బహుమతి జనికల తనయ్య 3,000 బహుమతులు అందజేశారు. ఎద్దులుండగా ఇప్పుడు ఎన్ని ఎద్దులు ఉన్నాం అనేది కూడా తెలియదు. ఇవాళ అందరూ అన్ని ఎద్దులు ఒక దగ్గరికి వచ్చి ఎద్దుల పోటీ బండ పోటీలో పాల్గొని అందరూ పాల్గొనడంతో అందరు రైతులలో అందరు సంతోషం ఉంది. దీనివల్ల రైతులందరూ ఐక్యత ఉంటారు, రైతులందరూ యూనిట్ ఉంటారు, రైతుల్లో పోటీతత్వం ఏర్పడుతుంది. ఈ పోటీతత్వం వల్ల నా ఎద్దులు మంచిగా ఉండాలి, నేను మంచిగా వేయాలి, వచ్చేసారి నేను గెలవాలి, మరోసారి నేను గెలవాలనే పోటీ రావడంతో మా గ్రామంలో రైతులకు ఎద్దులో ఎన్ని ట్రాక్టర్లు ఉన్నా ఎద్దులు ఉన్నంత అందం రాదు. రైతులకు ఇంటి ముందర 2 ఎద్దులు భారీ ఎద్దులు ఉంటే ఆ ఎద్దులతో ఆ ఇంటికి అందం ఉంటుంది, ఆ రైతుకి అందం ఉంటుంది, రైతుకి పేరు వస్తుంది, ఆ ఊరికి పేరు వస్తుంది. కాబట్టి మా చంద్రాయన్పల్లి గ్రామంలో దాదాపు 99% కాటన్ పండిస్తారు. ఆ కాటన్ కొరకు భారీ ఎద్దులను పెంచి ఆ పోటీతో రైతులందరూ యూనిట్గా ఉండాలి. ఇంకొకటి ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గెలిచిన వాళ్ళే గెలుపు కాదు,